కోట్లాది ప్రేక్షకులు. ఒకవైపు తమకు సంవత్సరానికి 3,700 కోట్లకు పైగా నష్టం వస్తుందని ఏడుస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంకోవైపు ఈ నష్టానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతన్నెందుకు అరెస్ట్ చేశారు? పోలీసులకి ఇంకో పని లేదా? పోలీసులు అవసరమైన వాటి మీద దృష్టి పెట్టరు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న సామాన్య ప్రేక్షకులు. అతన్ని తిట్టడానికి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా లేని ఒక అసాధారణమైన సామ్రాజ్యం కథ. ఇది ఐబొమ్మ కథ. పాయింట్ నెంబర్ 1, ది క్లీన్ ఇంటర్ఫేస్. ఐబొమ్మ ఇదివరకు ఓపెన్ చేస్తే దానికి పోటీగా ఉన్న వేరే ఇల్లీగల్ సైట్స్‌లో గూడా కనిపించే చిరాకు పుట్టించే పాపప్ యాడ్స్ అక్కడ ఉండవు. వందల కొద్దీ లింక్స్ ఉండవు. ఇది క్లిక్ చేయి, అది క్లిక్ చేయి అని మనల్ని ఇబ్బంది పెట్టదు. క్లీన్ ఇంటర్ఫేస్, సెర్చ్ బార్, కొత్త సినిమాలు 1 క్లిక్ డౌన్‌లోడ్ లేదా 1 క్లిక్ స్ట్రీమింగ్, హెచ్‌డీ క్వాలిటీ, ఫాస్ట్ లోడింగ్. బట్ ది ఓటీటీ ఫెయిల్యూర్. ఇది అసలైన అన్నిటికంటే ముఖ్యమైన కారణం. ఇప్పుడు ఇదివరకంటే ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏంటి? మన కేబుల్ టీవీ. నెలకి 200, 300 కడితే వందల కొద్దీ ఛానెల్స్ వచ్చేయి. కానీ ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అయ్యిద్ది. ప్రైమో, నెట్‌ఫ్లిక్సో. ఇంకో పెద్ద హీరో సినిమా అమెజాన్ ప్రైమ్. ఒక క్రేజీ వెబ్ సిరీస్ అయినా నెట్‌ఫ్లిక్స్‌లోనే. మన తెలుగు సినిమాలు ఇంకా ఆహా, జీ5, సోనీ లివ్ అంటే ఒక సగటు ప్రేక్షకుడు లేదా ఒక ఫ్యామిలీ వాళ్ళు చూడాలనుకుంటున్న సినిమాలన్నీ చూడాలనుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటికి కలిపి కనీసం నెలకి 1,500-2,000 వరకు ఖర్చు పెట్టాల్సొస్తది. ఇప్పుడు ఆడియన్స్ ఏంటి? ఐబొమ్మను ఒక దొంగలా చూడలా. ఒక రాబిన్ హుడ్‌లా చూసారు. అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్‌ల దగ్గర నుంచి కాంటెంట్ తీసుకొచ్చి పేదవాడికి అంటే సబ్స్క్రిప్షన్ కట్టలేని వాడికి ఫ్రీగా పంచుతున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఒక వెబ్‌సైట్ నడపాలనుకుంటే ఒక సర్వర్ కావాలి. అంటే ఆ వెబ్‌సైట్ ఫైల్స్ అన్ని ఒక కంప్యూటర్‌లో ఉంటాయి. పోలీసులు ఆ కంప్యూటర్ అడ్రెస్ అంటే ఐపీ అడ్రెస్ కనుక్కొని దాన్ని సీజ్ చేస్తే వెబ్‌సైట్ క్లోజ్ చేయొచ్చు. సో ఈ కథలో టెక్నాలజీ ఉంది, ఫినాన్స్ ఉంది.